శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 23 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మన గురుగారి పేరు వచ్చి పండితరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుకండి, ఈ రాశి వారికి రేపటి రోజున వ్యాపారంలో సంబంధాలు అయితే సానుకూలంగా ఉంటాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యంగా రేపటి రోజున మీరు చేస్తున్న పనికి, కృషికి తగిన గుర్తింపు అయితే ఖచ్చితంగా లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులలో అధికారుల పూర్తి సహకారం పొందుతారు. అయితే మీ మాట తీరులో కొద్దిగా కుటత్వం కనిపించే అవకాశం అయితే ఉందండి. అది అధికారులతో అనవసరమైన అభిప్రాయ భేదాలకు దారితీయవచ్చు. వినాయకుడి అనుగ్రహంతో మీ ప్రతిభకు తగిన అవకాశాలు వస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకోండి. ఆధ్యాత్మికత, దైవ చింతన, పుణ్యకార్యాలు మనసుకు శాంతిని, సంతృప్తిని కలిగించేవన్నమాట. రేపటి రోజున మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. దేవాలయ దర్శనము, పారాయణం వంటివి చేయడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుందండి. శివుడు కృపతో మీ కోరికలు నెరవేరుతాయి. మీలో ఒక కొత్త శక్తి, ధైర్యం చోటు చేసుకుంటాయి. రేపటి రోజున మీరు చాలా వరకు కూల్గా ఆనందకరమైన క్షణాలు చాలా లభిస్తాయి. చిన్న చిన్న విజయాలు, కుటుంబ సభ్యులతో గడిపే క్షణాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. స్నేహితులతో సరదాగా గడిపే అవకాశం కూడా ఉందండి. అయినప్పటికీ కొన్ని అనూహ్య సంఘటనలు లేదా ఊహించని ఖర్చులు మీ ఆనందాన్ని కాసేపు తగ్గించవచ్చు. లోపల ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. బయటి పరిస్థితులు మిమ్మల్ని ప్రభావితం చేయకుండా చూసుకోండి. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసనీయము. సహోద్యోగులతో కలిసిమెలిసి పనిచేయడం వలన అనుకున్న పనులను సులభంగా పూర్తి చేస్తారు. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసనీయం. సహోద్యోగులతో కలిసిమెలిసి పనిచేయడం వలన అనుకున్న పనులను సులభంగా పూర్తి చేస్తారు. రేపటి రోజున మీరు ఏమనుకున్నా కూడా అన్నింటిలో కూడా సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతారండి. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నా రేపటి రోజు మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా రేపటి రోజు మీకు మంచి రోజు. మీరు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. మీలో నూతన ఉత్సాహం, శక్తి కనబడుతుంది. అయితే వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనారోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించడం అవసరము. ఆర్థికంగా రేపటి రోజు మీరు అనుకూలమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. ఊహించని ధనలాభానికి అవకాశాలు ఉన్నాయి. అయితే అనవసర ఖర్చులకు మాత్రము దూరంగా ఉండటం అయితే మంచిది. ప్రణాళికబద్ధంగా మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి రేపటి రోజున చాలా అనుకూలమైంది. కుటుంబ సభ్యులతో రేపటి రోజు మీరు సంతోషంగా గడుపుతారు. మీ ఇంట్లో ఏదైనా చిన్నపాటి శుభకార్యం గురించి చర్చ జరగవచ్చు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. చిన్నపాటి సమస్యలు ఉంటే అవి కూడా సులువుగా పరిష్కరించబడతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. వాటిని సహనంతో పరిష్కరించుకోవాలి. క్రీడా రంగంలో పాల్గొనేవారు రేపటి రోజున మంచి ప్రదర్శన కనబరుస్తారు. మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది. క్రీడల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అయితే గాయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి. గొడవలకు దూరంగా ఉండటము రేపటి రోజున చాలా ముఖ్యమండి. అనవసరమైన చర్చల్లో పాల్గొనడం వల్ల మనశ్శాంతి దెబ్బతింటుంది. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. వాదనలకు తానివ్వకండి. ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా అదనపు జాగ్రత్త అవసరము. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు సాగండి. ముఖ్యంగా తెలియని వారికి హామీ ఇవ్వవద్దు. ముఖ్యమైన ప్రయాణాల్లో మీ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే చిన్నపాటి నష్టం జరిగే అవకాశం అయితే ఉందండి. తెలిసి తెలియక చేసే చిన్న చిన్న తప్పులు రేపటి రోజున మీ మనసును బాధించవచ్చు.
వాటి నుండి గుణపాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకోవడము అవసరము. మీ ఆరోగ్యం పట్ల రేపటి రోజున కొంచెం శ్రద్ధ వహించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఆహార నియమాలను పాటించడము, తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల చాలా ముఖ్యము. మీకు రేపటి రోజున తెలియని ధైర్యము వస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీలోని అంతర్గత శక్తిని రేపటి రోజున మీకు చాలా వరకు కూడా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. రేపటి రోజున మీకు మీ సామర్థ్యాలను మీరు గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. పరిశ్రమ రంగంలో ఉన్నవారికి రేపటి రోజున లాభదాయకంగా అయితే ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం అండి. పెట్టుబడులు పెట్టడానికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. కానీ పోటీ ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సవాళ్లు ఎదుర్కొనవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించడము ముఖ్యము. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమ సంబంధాలలో రేపటి రోజున అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. మీ భాగస్వామిలో మరింత సన్నిహితంగా ఉంటారు. ఒకరిపై ఒకరికి ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. అయితే గత తప్పులు లేదా అసంపూర్తిగా ఉన్న విషయాలు మళ్ళీ తెరపైకి వచ్చి చిన్నపాటి ఉద్రిక్తతకు దారితీయవచ్చు. నిజాయితీగా సంభాషించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోండి. రేపటి రోజున మీకు ఏదో ఒక విషయంలో బలమైన ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలు సాధించడానికి ఇది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీలో కొత్త ఉత్సాహము నిండుతుంది. మీరు పాల్గొనే సమావేశాలు విజయవంతం అవుతాయి. మీ అభిప్రాయాలకు రేపటి రోజున విలువ లభిస్తుంది. మీరు చెప్పిన విషయాలకు అందరూ కూడా ఆమోదం తెలుపుతారు. మీ ఆలోచనలు ఆచరణలో పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఈ రాశి వారికి విద్యార్థులు రేపటి రోజున చదువు పట్ల అపారమైన ఆసక్తిని చూపిస్తారు. ఏకాగ్రతతో కూడిన కృషి మీ విజయానికి పునాది వేస్తుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, వినూత్న పద్ధతులను అన్వేషించడానికి ఇది చక్కటి సమయము. గురువుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీ సందేహాలు నివృత్తి అవుతాయి. అయితే రేపటి రోజున కొంతమందికి అనవసరమైన ఆందోళనలు, భవిష్యత్తు గురించి భయాలు చదువుపై ప్రభావం చూపే అవకాశం అయితే ఉందండి. మీ లక్ష్యాల పట్ల స్పష్టత కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పోటీ పరీక్షలకు రేపటి రోజు సిద్ధమవుతున్న వారు మరింత అంకిత భావంతో చదవాలి. కష్టపడితే ఆశించిన ఫలితాలు తప్పకుండా వస్తాయి. ముఖ్యంగా గ్రూప్ స్టడీస్ మీకు బాగా కలిసి వస్తాయి. మీ స్నేహితులతో కలిసి అవ్వడం వల్ల కొత్త ఆలోచనలు పుడతాయి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్న విరామాలు తీసుకోవడం మర్చిపోవద్దు. రేపటి రోజున మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. వ్యక్తులతో సంభాషించినప్పుడు మీరు మరింత సమర్థవంతంగా ఉంటారు. చర్చల్లో లేదా మీటింగ్స్లో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా సమర్థవంతంగా వ్యక్తపరుస్తారు. మీ వాదనకు బలం పెరుగుతుంది. కొత్త వ్యాపార సంబంధాలు కూడా ఏర్పడతాయి. అయితే కొన్ని సంభాషణలో మీరు అనుకున్నంత స్పష్టంగా మాట్లాడకపోవచ్చు. దీనివల్ల అపార్థాలు తలెత్తవచ్చు. మీ ఆలోచనలు స్పష్టంగా వ్యక్తపరచడానికి ముందుగా ప్రణాళిక వేసుకోండి. రేపటి రోజున మీరు సంస్కృతి సాంప్రదాయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. పాత ఆచారాలను పాటించడము, వాటి గురించి తెలుసుకోవడము వంటివి చేయవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడము మీకు ఆనందాన్ని అయితే ఇస్తుందండి. కొన్నిసార్లు ఆధునిక ఆలోచనలకు సంస్కృతికి మధ్య ఘర్షణలు తలెత్తవచ్చు. వాటిని సమతుల్యం చేసుకోవడం అయితే ముఖ్యం. మీ కళాత్మక సృజనాత్మకతకు సంస్కృతి ఒక వేదికను కల్పిస్తుంది. మీ వారసత్వాన్ని గౌరవించండి. సమాజంలో మీ గౌరవం రేపటి రోజున మరింత పెరగబోతుంది. మీ మంచి పనులు, మాటలు అందరినీ కూడా ఆకట్టుకుంటాయి. మీ దాతృత్వంతో సేవా కార్యక్రమాల్లో మంచి పేరు సంపాదించుకుంటారు. మీ సృజనాత్మకత రేపటి రోజున కొత్త పుంతలు తొక్కుతుందండి. మీలోని కళాత్మక కోణం బయటకు వస్తుంది. కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలు చేయడానికి రేపటి రోజున చాలా అనుకూలంగా అయితే కొన్నిసార్లు మీరు ఆలోచనలు స్పష్టంగా లేకపోవచ్చు. కాబట్టి వాటిని క్రమబద్ధీకరించండి. స్నేహితుల నుండి మీకు మంచి సహకారం లభిస్తుంది. పాత స్నేహితులతో కలవడము, వారితో సంతోషం గడపడం జరుగుతుంది. మీ ఆలోచనలను స్నేహితులతో పంచుకోవడం వల్ల మీకు మంచి సలహాలు అయితే ఖచ్చితంగా లభిస్తాయండి. రేపటి రోజున మీకు చాలా వరకు కూడా అనుకున్న పనులను కూడా చాలా వరకు కూడా సానుకూలంగా అయితే జరగబోతున్నాయి. రేపటి రోజున మీరు ఏ పని మొదలు పెడుతున్నా కూడా ముందుగా నా శివయ్యని తలుచుకున్న తర్వాత, ఆ పరమేశ్వరుని తలుచుకున్న తర్వాత ఏ పనైనా చేయండి. ఏ పని స్టార్ట్ చేసే ముందు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించడం వల్ల మీకు వెళ్ళిన అన్ని చోట్ల కూడా వ్యాపారంగా నేను లాభసాటిగా ఉంటాయండి. మరి తెలిసిన కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.